చూస్తారా, ఈలోపు ఆయుష్ అయిపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఒక మాట చెప్తానండి, మీరు బైబిల్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు చూస్తున్న స్క్రీన్ మీద బైబిల్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అది ఎవరిదో కాదండి, మందేనండి అది. మీరు అందులోకి వెళ్ళండి, మీకు ఏదైనా మీకు అందులో దొరుకుతుందండి. అప్పుడప్పుడు చెప్తుంటారు, ఏమండి మీరు ఆ జీవి మాల్కి వెళ్ళారు అనుకోండి, లేదంటే మీకు ఇక్కడ ఏది ఫేమస్ అని తెలియదండి, ఇక్కడ వరంగల్లో ఏదో షాపింగ్ మాల్ అండి, మీరు ఆ షాపింగ్ మాల్కి వెళ్ళారు అంటారు చూసారా. అలానే ఇది బైబిల్ వరల్డ్ అండి. అందులోకి మీరు వెళ్ళారనుకోండి, మీకు అన్ని దొరుకుతాయండి. అందులో మీకు రాజుల చరిత్రలు కావాలా, న్యాయాధిపతుల చరిత్ర కావాలా, ప్రవక్తల చరిత్రలు కావాలా, అపోస్తులు కావాలా, కొత్త నిబంధన పుస్తకాలా, పాత నిబంధన పుస్తకాలా, స్త్రీల గురించా, యవనస్తుల గురించా, వృద్ధుల గురించా, సంఘం గురించా, బైబిల్ ఏది కావాలన్నా మీకు ఆసక్తి ఉండాలి, అంతే, ఏమి లేదు. మీకు ఆసక్తి ఉండాలి, నేర్చుకోవాలన్న ఆసక్తి మీకు ఉండాలి. కానీ అందులోకి వెళ్ళారంటే కదా ఒక ప్రపంచం. బైబిల్ వలనంటే బైబిల్ ప్రపంచం. ఇవన్నీ దేవుడు రేపు అడుగుతాడు లెక్క.